వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఒక్కసారి నోరు జారితే తిరిగి తీసుకోలేమని పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు. అది ఎవరికైనా వర్తిస్తుంది. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ నియమానికి అతీతుడైతే ఖచ్చితంగా కాదు. మరి తాజాగా ఇదే పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు బొత్స. ఆయన బహిరంగంగానే కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన ఘటనతోనే ఆయన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురయ్యారు. అయితే అది అక్కడితో ఆగలేదు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కుటుంబంపై చేసిన విమర్శల వీడియోలు ఇప్పుడు మళ్లీ రీబ్యాక్ అయి వైరల్ చేస్తున్నారు. దీంతో బొత్సపై సోషల్ మీడియాలో భారీగానే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆయన మౌనం పాటిస్తే మంచిది, ఇలా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందన్న అభిప్రాయం కూడా వస్తోంది. మరి ఆయన మాత్రం నేను తగ్గేదే లేదు అన్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ఆర్ గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడిన ఆయన తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అంశం మరొకసారి చర్చకు తీశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేసింది. అయితే 2014లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయనగరం జిల్లా భోగాపురాన్ని ఎంపిక చేసి ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయడం చేసింది. మరి అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కీలక పాత్ర అందులో పోషించారు. అయితే తర్వాత 2024లో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ వచ్చిన తర్వాత ఆ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ తిప్పి ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతోనే పనులు దాదాపుగా ఇప్పటికే పూర్తయిపోయాయి. మరి ట్రయల్ రన్ కూడా చేశారు. అది కూడా విజయవంతంగా పూర్తయింది. మరి త్వరలోనే భోగాపురంలో విమాన సర్వీసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇవన్నీ జనాలు చూస్తున్నారు. కానీ బొత్స చేసిన వ్యాఖ్యలే వివాదానికి దారితీస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అంతలోనే ఆ భోగాపురంకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వేరే ఊరికి వెళ్ళేలోపు నేను ఢిల్లీ కూడా వెళ్ళి రావచ్చు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే విజయనగరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి తక్కువ సమయం చేరుకోవచ్చని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళొచ్చు అని చెప్పటం ఆయన అర్థం. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యాఖ్యలను చాలామంది ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అలాగే పెరుగుతున్న విశాఖపట్నం నగర అవసరాల దృష్ట్యా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం చేపట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది తప్ప ఇక్కడి నుంచి అక్కడికి అంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 2 గంటలు పడుతుందని ఎక్కడా చెప్పలేదు. మరి అంత పెద్ద ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడటం సరైన విధానం కాదు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న విషయాలను కూడా బయటకు తీస్తున్నారు. మరి గతంలో చూస్తే మీరు ప్రాజెక్టు తీసుకెళ్లటం కాదు కదా, కనీసం దానికోసం కూడా పట్టించుకోలే, అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళన్నా ఎందుకు చేయనివ్వట్లేదని. మరి ఇంకా ముఖ్యంగా ఒకవైపు తమ ప్రభుత్వ కాలంలోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది అని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతా పూర్తయిపోయినాక అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయటం అసలు ఎంతవరకు సమంజసం? ఏమన్నా బుర్రా బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా బొత్స అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి ఈ వాద నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మరొకసారి విమర్శలకి కేంద్ర బిందువుగా మారారు. మొత్తానికి ఇప్పుడు రాజకీయాల్లో మాటలకున్న ప్రాముఖ్యత మరొకసారి చూడొచ్చు. ఒక చిన్న వ్యాఖ్య కూడా పెద్ద చర్చకు దారితీస్తుందని మాత్రం నిరూపిస్తోంది ఈ ఘటన. మరి ఇప్పుడు దీనిపై బొత్స ఎలా స్పందిస్తారు అన్నది అంత ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం చెప్తారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.